హై గైస్, ఇట్స్ మీ కిట్టి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిట్టి లైఫ్ స్టైల్స్ అండ్ బ్లాగ్స్. సో ఈ వ్లాగ్ ఏంటంటే మీకు తమ్నెల్ చూసి ఆల్రెడీ తెలిసే ఉంటుంది. మా చిన్న బాబాయ్ వాళ్ళ హౌస్ వార్మింగ్ సెరమనీ వ్లాగ్ అనమాట ఇది. సో నేను ఇప్పుడైతే రెడీ అయిపోయాను. ఇప్పుడు మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. ప్రెసెంట్ పిన్ని బాబాయ్ వాళ్ళు కొత్త ఇల్లు అయ్యేంత వరకు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటున్నారు అనమాట. సో ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళాలి. సో అక్కడ నుంచి కొత్త ఇంటికి అయితే వెళ్ళాలి ముహూర్తం టైంకి. నేనైతే మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను. ఇప్పుడు మా తమ్ముళ్ళు వాళ్ళతో ఆడుకుంటున్నాను. ముహూర్తానికి ఇంకా చాలా టైం ఉంది. సో ఈ గ్యాప్ లో వాళ్ళతో ఆడుకుంటున్నాను అనమాట. నేను కూడా వాళ్ళ బొమ్మలు అన్ని తెచ్చి నాకు చూపిస్తున్నారనమాట. అక్క ఇది నాది, అక్క ఇది నాది అని. అండ్ ఇక్కడ తనే మా పిన్ని అనమాట. మళ్ళీ కొత్త ఇంట్లో కలుసుకున్నాం గైస్. ఇందాక పిన్నిని చూపించాను కదా, అండ్ ఇక్కడ బాబాయ్ అనమాట. అండ్ ఇప్పుడు మనం ఇక్కడ నుంచి కొత్త ఇంటికి అయితే వెళ్ళాలి. ప్రతిదీ మర్చిపోకుండా ఇక్కడ నుంచి అన్ని తీసుకెళ్ళాలి కదా. సో అందుకే అందరూ కొంచెం హడావిడిలో ఉన్నారనమాట, కంగారుగా ఉన్నారు అందరూ. పాత ఇంటి నుంచి కొత్త ఇంటికి అన్ని సామాన్లు తీసుకెళ్ళాలి కాబట్టి అందరూ ఏదో ఒకటి పట్టుకుని వెళ్తున్నారు. నేనేం పట్టుకోవాలా అని ఆలోచిస్తున్నాను. పక్కనే నాకు ఆ ఫ్లవర్ కవర్స్ కనిపించాయి. సో అవైతే నాకు కన్వీనియంట్ గా ఉంటుంది వ్లాగింగ్ చేయడానికి కూడా. సో నేను అందుకే అవి తీసుకున్నాను. ప్రెసెంట్ పిన్ని వాళ్ళు ఉంటున్న ఇంటికి కొత్త ఇల్లు అయితే చాలా దగ్గర. ఎంత దగ్గర అంటే జస్ట్ 2 minutes నడిస్తే వచ్చేస్తుంది అనమాట. జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంటుంది. పక్కనే స్ట్రీట్ అనమాట, చాలా దగ్గర. ఆ లైటింగ్స్ తో కొత్త బిల్డింగ్ కనిపిస్తుంది కదా మీకు, అదే అనమాట మా పిన్ని బాబాయ్ వాళ్ళ కొత్త ఇల్లు. నైట్ టైమ్ బిల్డింగ్ మొత్తం లైటింగ్స్ తో దూరం నుంచి చూస్తే చాలా బాగా కనిపిస్తుంది బిల్డింగ్ మొత్తం. సో మేమందరం అయితే ఇక్కడికి వచ్చేసి వెయిట్ చేస్తున్నాము. ఆవు కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట మేమందరం. కొత్త ఇంట్లోకి వెళ్లే ముందు బిల్డింగ్ చుట్టూ ఆవును పట్టుకుని 3-4 times అనుకుంటూ తిరుగుతారు. ఎన్నిసార్లు తిరుగుతారని నాకు క్లారిటీగా తెలియదు, బట్ ఆవును పట్టుకుని అయితే తిరుగుతారు. చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత మా ఆవు అయితే వచ్చేసింది. పైకి ఎక్కడానికి చాలా భయపడింది ఆవు. సగం ఎక్కేది మళ్ళీ దిగేసేది, మళ్ళీ సగం ఎక్కేది మళ్ళీ దిగేసేది అనమాట. అలా చాలా కష్టపడ్డారు ఆవుని పైకి ఎక్కించడానికి. ఆవుని ఎందుకు ఇలా తిప్పుతారు అని అంటే, ఆవుని మనం అందరం లక్ష్మీదేవి స్వరూపంగా చూసుకుంటాం కదా, పూజిస్తాం కదా. అందుకే ఫస్ట్ ఆవుని తీసుకెళ్లి ఆవుని ఫాలో అవుతూ వెనకాల మనం అందరం వెళ్ళాలి అనమాట. ఇప్పుడు ఆవుకి బొట్టు పెట్టాలి అనమాట. బొట్టు అయితే అస్సలు పెట్టించుకోలేదు. ఫస్ట్ దానికి మా బాబాయ్ వచ్చి బొట్టు పెట్టారు. ఇంకా దానికి కొంచెం భయం తగ్గిందనమాట అప్పటికి. తర్వాత ఇంకా మా నాన్నమ్మ గారు వచ్చి దానికి బొట్టు పెట్టారనమాట. ఫస్ట్ ఆవుని తీసుకెళ్ళి దాని చుట్టూరు అందరూ తిరుగుతారని చెప్పాను కదా, బట్ ఇక్కడ ఏమైందంటే ఆవు చాలా భయపడింది అనమాట. అస్సలు నడిచేది కాదు. సో అందుకే ఆవుతో 2 అడుగులు అలా వేయించి దాన్ని అయితే తీసుకెళ్ళిపోయారు. ఇంకా ఇందాక పాత ఇంటి నుంచి కొన్ని థింగ్స్ తీసుకొచ్చాం కదా, సో అవన్నీ పట్టుకుని బిల్డింగ్ చుట్టూరు 3 times తిరుగుతారు. అండ్ ఇంటికి ఆడబడుచుంటారు కదా, సో వాళ్ళైతే బిందులో వాటర్ పట్టుకుని తిరుగుతారనమాట. సో అలా ఇంటి చుట్టూ బయట 3 times తిరిగేసిన తర్వాత లోపలికి వచ్చి కూడా ప్రతి ఒక్క గదిలో లోపలికి వెళ్ళి బయటకు వచ్చి అలా వెళ్తారనమాట. అందరూ వెళ్తారు. ప్రతి డోర్ గడప దగ్గర అట్లా ధాన్యం పోస్తారు. ధాన్యం పోసి కొబ్బరికాయ కొట్టి అప్పుడు దాటుతారనమాట గడప. అలాగ సామాన్లు బిందులో అందరూ పట్టుకున్నారు చూడండి, వాళ్ళు కూడా లోపలికి వెళ్ళి బయటకు వచ్చి అలా గడప దాటాలన్నమాట. అందరూ కూడా అలా దాటుతారు.
ఇంటి లోపలికి అయితే అందరం వచ్చేసాము. ఇక్కడ మా పిన్ని మా అక్క అన్నమాట వీళ్ళిద్దరు. అండ్ వీళ్ళైతే మా పిన్ని వాళ్ళు ఇంటి ముందు ఉంటారనమాట, ఆ చెల్లెళ్ళు. అందరూ చూడండి ఎలా కూర్చున్నారో. పూజ స్టార్ట్ అవడానికి ఇంకా చాలా టైం ఉంది, సో అందుకే అందరూ ఇలా కూర్చున్నారు. వాళ్ళతో పాటే మేము కూడా అలా కూర్చున్నాం అనమాట. సో డ్రింక్స్ ఇచ్చారు, అందరం కలిసి అలా తాగుతున్నాము. పూజ టైం స్టార్ట్ అయ్యేంత వరకు ఆ చెల్లెలతో అలా మాట్లాడాను అనమాట. అండ్ ఫైనల్ గా పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. అయితే వాళ్ళ పక్కనే కూర్చున్నాం అనమాట, మొత్తం పూజ డీటెయిల్ గా చూద్దామని చెప్పి. మా పెద్ద తమ్ముడు అయితే వాళ్ళ అమ్మకి ఎంత హెల్ప్ చేస్తున్నాడు అంటే, ప్రతిదీ ఏదైనా మర్చిపోద్ది అని చెప్పి ముందే అలా తీసి చేతులు పట్టుకుని ఇస్తున్నాడు వాళ్ళ అమ్మకి. ఆ ఏజ్ లో కూడా వాడు వాళ్ళ అమ్మకి ఎంతలా హెల్ప్ చేస్తున్నాడు అంటే చాలా బాగా అనిపించింది నాకైతే. ఇప్పటికే టైం 11 or 11:15 అలా అవుతుంది టైము. అందరి ఫేస్లు స్లీపీగా ఉన్నాయి. అండ్ ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ముత్తైదువులు ఉంటారు కదా, సో 5 members కి వాళ్ళకి ఇలా తాంబూలం ఇవ్వాలంట. ఇక్కడ వాళ్ళు అదే చేస్తున్నారనమాట. బ్లౌజ్ పీసు, అరటిపళ్ళు, ఆకు చెక్క అవన్నీ రెడీ చేస్తున్నారు. అండ్ ఇలా కూర్చుని మా తమ్ముళ్ళు ఇద్దరికి కాలు నొప్పి వచ్చాయి అనుకుంటా, కొంచెం గ్యాప్ దొరికితే చాలు అట్లా బయటకు వెళ్ళిపోతున్నారు వాళ్ళ ఫ్రెండ్స్ తో ఆడుకోవడానికి. ఇప్పుడు ఆడబడుచులు ఇద్దరు వచ్చి హారతి ఇస్తున్నారనమాట. చిన్న తమ్ముడు మిస్సింగ్ అనమాట, ఇక్కడ పెద్ద తమ్ముడు ఒక్కడే ఉన్నాడు. అలా కూర్చుని ఉంటే నిద్ర వచ్చేస్తుందంట వాడికి. కొంతసేపు అట్లా బయట తిరిగి వస్తున్నాడు అనమాట మధ్యలో. ఇంకా చిన్నోడు కదా, సో నిద్ర ఆగట్లేదు అనమాట వాడికి. పెద్ద తమ్ముడు అయితే అలా కూర్చునే ఉన్నాడు అనమాట పూజ అయ్యేంత వరకు. అండ్ వాళ్ళ అమ్మకు కూడా హెల్ప్ చేస్తూ అలా ఉన్నాడు. ఇందాక గృహప్రవేశం పూజ అయితే అయిపోయింది. ఇప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతుంది అనమాట, ఇప్పుడే స్టార్ట్ చేశారు. అండ్ ఇప్పుడు టైం అయితే అరౌండ్ 1 అవుతుంది. కథ అయితే ఫుల్ అయ్యేంత వరకు ఉండాలంట, మధ్యలో అయితే అలా వెళ్ళకూడదంట, లేకపోతే వినకుండా ఉన్నా పర్లేదంట. కంప్లీట్ అయ్యేంత వరకు మాత్రం అలా కూర్చుని వినాలంట. ఇప్పుడైతే ఫస్ట్ సత్యనారాయణ స్వామికి పూజ చేస్తున్నారు. పూజ అయిన తర్వాత కథ స్టార్ట్ చేస్తారు. స్వామి పూజ అయితే అయిపోయింది. ఇప్పుడు కథ స్టార్ట్ చేస్తున్నారు. కథ స్టార్ట్ చేసే ముందు అందరికి ఇలా అక్షింతలు ఇస్తారు. సత్యనారాయణ స్వామి కథ అయ్యేంత వరకు ఆ చేతులు అవి అక్షింతలు అలా పట్టుకుని ఉండాలి. కథ అయిపోయాక దేవుడి దగ్గరికి వెళ్ళి అక్షింతలు వేసి దండం పెట్టుకోవాలి. కష్టములు వాళ్ళు అనుభవించిన దారిద్ర్యములు అని చూసి, అయ్యో ఇన్ని కష్టములు దారిద్ర్యం బాధపడుతున్నారు, వీరి కష్టములు ఎట్లు తొలుగుతాయా అని చెప్పారు అనుకుంటూ అతను ఒకసారి విష్ణులోకానికి వెళ్ళాడు. విష్ణులోకానికి వెళితే గల అక్కడ విష్ణుమూర్తి శంఖత పద్మమాల విభూషుండే లక్ష్మీ సమేతుండే కూర్చున్నాడు. ఉండేదకల్లా నారద మహర్షి వారిని చూసి నమస్కారం చేసేదకల్లా విష్ణుమూర్తి నారద వారిని చూసి, ఓయే నారద నీవు ఎందుకు వచ్చి. సో అలా పంతులు గారు 4-5 కథలైతే చెప్పారు, చాలాసేపు చెప్పారు. అలాగా పూజ చేసిన వాళ్ళకే కాదు, ఇలా కూర్చుని విన్న వాళ్ళకి కూడా పుణ్యం వస్తుందంట. సో అందుకే పూజ అయ్యేంత వరకు కూర్చోండి అని మరీ చెప్పారనమాట పంతులు గారు. ఫైనల్ గా పూజ అయితే అయిపోయింది. పూజ అయితే చాలా బాగా జరిగింది. కథలు కూడా చాలా బాగా విన్నాను నేను. పూజ అయిపోయాక ప్రసాదం తీసుకున్నాము. ఇంకా అక్కడ నుంచి మా అన్నయ్య మా అక్కని నన్ను మా ఇంటికి అయితే డ్రాప్ చేస్తారు. ఫైనల్లీ నేనైతే మా ఇంటికి వచ్చేసాను. అండ్ ఇప్పుడు టైం అయితే అరౌండ్ 2 అవుతుంది. అలా టైం అయింది కదా, ఇంకా ఫాస్ట్ గా డ్రెస్ చేంజ్ చేసుకుని పడుకోవాలి. ఎందుకంటే రేపు మార్నింగ్ మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నమాట లంచ్ కి. మళ్ళీ రేపు కలుద్దాం, కంటిన్యూ వ్లాగ్ వస్తుంది. ఇది నిన్నటి వ్లాగ్ కి కంటిన్యూషన్ వ్లాగ్ అనమాట. ఇది నైట్ చాలా లేట్ అయింది కదా పడుకోవడానికి. మార్నింగ్ కూడా చాలా లేట్ గా లేచాము. లేచి ఫ్రెష్ అయ్యి ఇక్కడికి వచ్చేసరికి చాలా టైం అయిపోయింది అనమాట. సో ఇక్కడ కూడా ఆల్మోస్ట్ అందరూ వెళ్ళిపోయారు అనమాట, మేమే ఉన్నాం. ఇంకా చేసే అంత ప్రొఫెషనల్ ఏం కాదు నేను, బట్ మీ అందరికి చూపించడానికి జస్ట్ అలా వీడియో తీసి చూపిస్తున్నాను అంతే. సో చూసేయండి గైస్.
చూసారు కదా గైస్, ఇదే వాళ్ళ ఇల్లు. మొత్తం హోమ్ టూర్ చూపించాను కదా మీకు. చాలా అంటే చాలా బాగా కట్టించుకున్నారు. మొత్తం మా పిన్ని ఐడియాసే అంట. మొత్తం ఇంటీరియర్ డిజైన్స్ అన్నీ మా పిన్ని ఐడియాసే అంట. అయితే చాలా బాగా నచ్చింది ప్రతిదీ ఇల్లు మొత్తం. అండ్ ఇక్కడ తనే మా నాన్నమ్మ. అండ్ ఇక్కడ మా తమ్ముళ్ళు వాళ్ళు చూడండి, ఫోన్ దొరికితే చాలన్నమాట ఒక మూలకి వెళ్ళిపోయి సాంగ్స్ పెట్టుకుని వింటున్నారు అందరూ కలిసి. సో అదనమాట. సో గైస్, దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. ఇఫ్ యూ లైక్ ద వీడియో, డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కిట్టి లైఫ్ స్టైల్స్ అండ్ బ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బాయ్ గైస్.